మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఆరోగ్యం ఎంత దారుణాలు అయిపోయిందంటే పిల్లలు పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేదండి. ఈ రోజు నాకు వయసు అయిపోయిన తర్వాత 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు వృద్ధాప్యం వచ్చి బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్, కంటి చూపుకి సైట్ వచ్చేసి కళ్ళజోళ్ళు వేసుకునే పరిస్థితి. మొన్న ఒక మిత్రుడు, అంటే పెద్దవాళ్ళు అని చెప్పాలి, ఆయన ఏం చెప్తా ఉన్నారంటే పశువులకి పుట్టిన కాడి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు పిల్లల్ని పెడుతూనే ఉంటాయి, పాలు ఇస్తూనే ఉంటాయి. కానీ ఈ రోజున ఆడవాళ్ళ మగవాళ్ళు ఒక వయసుకు వచ్చినాక పిల్లలు పుట్టలేదు, కొత్త దంపతులు కూడా పిల్లలు పుట్టలేదు. వీర్య కణాల లోపంతో కొన్ని లక్షల్లో వీర్య కణాలు బతికుండేవి, అటువంటివి వేలు వందలు ఇప్పుడు అసలు ఏమీ లేని పరిస్థితికి వచ్చేసారంటే మనం తీసుకునే ఆహారం ఎంత విషపూరితం అయిపోయింది ఆయన బాధపడుతూ చెప్తున్నారు. అదే మనం మాట్లాడాం. ఏదో విషం లేని ఆహారం ఒకటే శరణ్యం. ఎప్పుడు కూడా ఆహారం ఔషధం అవ్వాలి తప్పండి మందుల వల్ల ఏమీ కాని పరిస్థితి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, షుగర్ వచ్చింది, ఆయన కూడా ఏం చెప్తున్నారు, షుగర్ కంట్రోల్ రావట్లేదంటే మీరు బ్రౌన్ రైస్ తినండి అని మాట్లాడుతున్నారు. అదే మనం మాట్లాడాం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో మీరు అందరూ ఆర్గానిక్ అని మాట్లాడుతున్నారు. ఇటువంటి ఆహారం తిన్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యాలు మెరుగుపడతాయి.